అమ్మ ప్రేమ ఎపిసోడ్ 2 శీర్షిక జ్వరంలో జాగరణ. జ్వరం ఒక శరీరాన్ని మాత్రమే వేడెక్కిస్తుంది, కాని పిల్లకి జ్వరం వస్తే అమ్మ గుండె కాలిపోతుంది. నిద్రలేకుండా గడిచే రాత్రులు ఔషధాల వల్ల కాదు, ప్రేమ వల్ల. ఇది నిద్రలేని ఒక తల్లి కథ. అర్ధరాత్రి మొదటి భయం. రాత్రి 2 గంటలు. ఇల్లు నిశ్శబ్దం. రవి నిద్రలో ఉలిక్కిపడ్డాడు. రవి కంపిస్తున్న స్వరంలో, అమ్మా! లక్ష్మి ఉలిక్కిపడి లేచింది. అతని నుదుటిపై చెయ్యి పెట్టింది. వేడిగా ఉంది, చాలా వేడిగా. లక్ష్మి భయంతో, అయ్యో, జ్వరం! ఆమె గుండె ఒక్క క్షణం ఆగినట్టయింది. జ్వరానికి ఎదురుదెబ్బ. లక్ష్మి నీళ్లలో గుడ్డముంచి రవి నుదిటిపై పెట్టింది. తన చీర చివరతో అతని చెమట తుడిచుంది. ఔషధమిచ్చింది. లక్ష్మి నెమ్మదిగా, ఏమీ కాదురా, అమ్మ ఉంది. రవి కళ్లలో భయం ఉంది. అమ్మ కళ్లలో మాత్రం భయాన్ని దాచిన ధైర్యం. నిద్రలేని రాత్రి. గడియారం మోగుతుంది. 3 గంటలు, 4 గంటలు. లక్ష్మి ఒక్కసారి కూడా కళ్ళు మూయలేదు. రవి శ్వాసని గమనిస్తోంది. ప్రతి ఊపిరిని లెక్కిస్తోంది. ఆ రాత్రి లక్ష్మికి నిద్ర అవసరం లేదు. పిల్ల బతుకే ఆమె నిద్ర. డాక్టర్ దగ్గర ఉదయం. రవి ఇంకా బలహీనంగా ఉన్నాడు. లక్ష్మి అతన్నెత్తుకుని డాక్టర్ దగ్గరకు పరిగెత్తింది. డాక్టర్ చెక్ చేసి అన్నాడు, డాక్టర్, ఎటువంటి ప్రమాదం లేదు, జ్వరం తగ్గుతుంది. లక్ష్మి ఊపిరి పీల్చుకుంది, కాని ఆమె కళ్లలో నీరు ఇంకా ఎండలేదు. తల్లి మనస్సు. డాక్టరు వెళ్ళిపోయాడు. రవి నిద్రపోతున్నాడు. లక్ష్మి పక్కన కూచుని తన చేతిని అతని చేతిలో పెట్టింది. లక్ష్మి మనసులో, దేవుడా, నాకేం కావద్దు, వాణ్ణి కాపాడు. ఆమె ప్రార్థనలో తన పేరు లేదు. సాయంత్రం జ్వరం తగ్గింది. రవి కళ్ళు తెరిచి అమ్మని చూసి నవ్వాడు. రవి చిన్న స్వరంలో, అమ్మా, నువ్వు నిద్రపోలేదా? లక్ష్మి నవ్వింది. లక్ష్మి, అమ్మలు నిద్రపోవురా, పిల్లలు బాగుంటే చాలు. అమ్మ ప్రేమ అంటే జ్వరాన్ని తగ్గించే మందు కాదు, జ్వరాన్ని భరించే గుండె. ముగింపు. పిల్ల ఆరోగ్యం అమ్మకు దేవుడి ప్రసాదం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.